దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు. కన్నీటిని దేవుడు తుడిచేవాడై ఉన్నాడు. దేవుని వాక్యములో ఒక చిన్న మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయములో ప్రభు సెలవిస్తున్నారు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె వేదన పడును గాని ఆ బిడ్డ పుట్టగానే లోకమందు నాకు ఒక నరుడు జన్మించాడు అని గొప్ప సంతోషముతో ఆ బాధ అంతా కూడా మర్చిపోతూ ఉంటారు. అప్పటి వరకు నువ్వు పడిన బాధ ప్రయాస అంతా కూడా బిడ్డను చూడగానే మరిచిపోయి దేవుడు నాకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు అని ఎంతగా స్తుతిస్తూ ఉంటాదో. బిడ్డలైనటువంటి వారు గొప్ప సంతోషము, గొప్ప ఆనందమై ఉన్నారు. ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా అబ్రహాము శారాలను దేవుడు ప్రేమించి బహుమానముగా ఇస్సాకును దయచేసినప్పుడు శారం అంటూ ఉన్నది, దేవుడు నాకు ఏం కలుగజేశాను? దేవుడు నాకు నవ్వు కలగజేశాను. ఆమెకి ఏం కలగజేశారంట? నవ్వు కలగజేశారు. అప్పటి వరకు వారి జీవితంలో అన్నీ ఉన్నాయి. అబ్రహాము గారి జీవితంలో వెండి బంగారములకు కొదువు లేదు, సేవకులకు కొదువు లేదు, పనివారికి కొదువు లేదు, వేలాది పశువులు, విస్తారమైనటువంటి సిరి సంపదలు అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు 15వ అధ్యాయంలో, దేవుడు ఆయన దర్శించి ఆయనతో మా దర్శనం అందు మాట్లాడుతున్నాడు, ప్రభువా నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరంటే కుమారుడు లేండి. ఆయన నా పరివారములో ఎవరో ఒకరు నాకు కుమారుడుగా ఉంటారు. ఈ ఎలియాజరే నా ఆస్తికి ఆస్తికర్తగా ఉండవచ్చు కదా, నాకు సంతానము లేదు కదా అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏం దయచేస్తానంటే సంతానము దయచేస్తాను. దేవుడు చెప్పి ఆ వాగ్దానం వారు అందుకున్నారు, ప్రార్థించారు. చాలా ఏండ్లు గడిచినాయి కానీ వారు నిరీక్షించారు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టగానే శారమంటూ ఉన్నది, దేవుడు నాకు ఏం కలుగజేశానో? నవ్వు కలుగజేశాను. ఎంత సంతోషమో చూడండి. అన్నీ ఉన్నా కానీ బిడ్డలు లేకపోతే సంతోషం లేనట్టు. అన్నీ ఉన్నాయి కానీ చాలామంది అంటూ ఉంటారు, మాకు వారసులు లేరండి, బిడ్డలు లేరు, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, కుమారులు యెహోవా అనుగ్రహించు